అందరికీ నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ నుంచెల్లి ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు ఇప్పటికి 2 మంత్స్ అవుతుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఇంకా అయితే రాలేదు. చాలామంది కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నారు చాలామంది కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అలాగే ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఫిజికల్ డేట్స్ ఎప్పుడు ఇస్తారని ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అలాగే 40, 50, 60, 70 మార్కులు ఉన్న వాళ్ళకు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారా, ఫిజికల్ టెస్ట్కి పిలుస్తాడా అనేది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అండ్ యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తున్నారు, అంటే 30 మార్కులకు వస్తుంది, 20 మార్కులకు వస్తుంది, 40 మార్కులు వస్తుంది అనేది. దాని క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇస్తాను బ్రదర్, ఎన్ని మార్కులకు వస్తుందని. నేను 3 years 4 years అనలైజ్ చేసి కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది నేను చెప్తాను. ఎవరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో, కొంచెం లెంతీగా ఉంటుంది. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి బ్రదర్, మీకు ఎండ్ వరకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. మధ్య చూస్తే మీకు అర్థం కాదు. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పట్టుకోండి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, కొంచెం మన ఛానల్కి బూస్టప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇక్కడ చూసుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైట్, మనకు ఎస్ఎస్సి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్, కొత్త వెబ్సైట్ ssc.gvn.in వెబ్సైట్ ఇది. ఇందులో వచ్చేసి మనకు ఎటువంటి అప్డేట్ లేదు. ఇది ఎందుకు ఓపెన్ చేసిన అంటే మీకు చూపిద్దామని, ఎటువంటి అప్డేట్ లేదని నేను చూపిద్దామని నేను ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నోటీస్ బోర్డు ఉన్నది కదా, ఇక్కడైతే అప్డేట్ అనేది వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి మనకు ఇప్పుడు దీంతో మనకైతే అవసరం అయితే లేదు. అయితే బ్రదర్ మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు June 4th తర్వాత మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు June 4th రోజు మనకు ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే ఉండడం అయితే జరిగింది కదా. ఎలక్షన్స్ రిజల్ట్స్ వల్ల మనకు కొంచెం డిలే అయితే అవుతుంది. June 5th రోజు మనకు ఒక చిన్న మీటింగ్ అయితే ఉండడం అయితే జరిగింది ఎస్ఎస్సి నుంచి. అంటే ఇది నాకు కొందరు అయితే నాకు చెప్పడం అయితే జరిగింది, అంటే నాకు కొందరు అందులో వర్క్ చేస్తారు కదా కొంచెం లాంగ్ డోర్, వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. కానీ అఫీషియల్గా అయితే కాదు బ్రదర్, ఎందుకంటే నీకు చుట్టమా వాళ్ళు నీకు ఏమైనా దగ్గర వాళ్ళని అలా అయితే అనకండి. ఎందుకంటే నాకు చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది మీటింగ్ కండక్ట్ చేస్తారా చేయరా అనేది మనకు తర్వాత మ్యాటర్. కానీ మనకు June 4th 5th తర్వాత మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మేబీ June 10 లోపు అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రిజల్ట్స్ డేట్ గుర్తుపెట్టుకొని మీరు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు ఎలక్షన్స్ ఉండడం వల్ల మనకు కొంచెం డిలే అయితే అవ్వడం అయితే జరిగింది. దానివల్ల కొంచెం మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కదా, ఆగస్టులో 27 తారీఖు నోటిఫికేషన్ ఉంది కాబట్టి వాళ్ళు తొందరనే ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మనకు June 10 లోపు మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ ఫిజికల్ డేట్స్. ఇక్కడ ఫిజికల్ డేట్స్ వచ్చేసి మనకు ఫిజికల్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మనకు June 10వ తారీఖు లోపు మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తే మనకు July 2nd వీక్, నేను మళ్ళీ చెప్తున్నాను, July 2nd వీక్ రోజు July 2nd వీక్ అప్పుడు మనకు ఫిజికల్ సంబంధించి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దాదాపు 10 to 15 days అయితే కండక్ట్ అయితే చేస్తారు. July 2nd వీక్, నేను July 1st వీక్ కదా అంటలేను, July 2nd వీక్లో మనకు ఫిజికల్ సంబంధించి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కొన్ని మార్పులు అయితే జరిగినాయి కదా ఫిజికల్కి సంబంధించి. ఇప్పుడు ఐటీబీపీ వాళ్ళు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం, లేకుంటే సిఆర్పిఎఫ్ వలన కండక్ట్ అయితే చేస్తారు. ఈ రెండిట్లల్లో ఎవరైనా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, ఎందుకంటే మనకు RFID సంబంధించి కెమెరాలు కానీ ఇటువంటి సంబంధించి అన్నీ కూడా పెడతారు. కాబట్టి చాలా స్ట్రిక్ట్గా అయితే కండక్ట్ చేస్తారు రన్నింగ్ అనేది. మైండ్లో గుర్తు పెట్టుకొని మీరు రన్నింగ్ అనేది కేర్ఫుల్గా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఫిజికల్ టెస్ట్ అనేది July 2nd వీక్ తర్వాత కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఎక్స్పెక్టెడ్ మార్క్స్, ఫస్ట్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ మార్క్స్ చూసిన తర్వాత 40, 50, 60, 70 మార్కులు వాళ్ళకు ఛాన్స్ ఉందా లేదా అనేది చూసుకున్నాం మనం. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించి ఎక్స్పెక్టెడ్గా అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనలైజ్ చేసి ఆ కట్ ఆఫ్ బేస్ చేసుకొని నేను ఈసారి కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది. కట్ ఆఫ్ అనేది నేను లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి మార్క్స్ అనేది ఎక్కువనే పెట్టినాను. ఈసారి ఖచ్చితంగా ఇదే కట్ ఆఫ్ పెడతాడు కాబట్టి నేను ఇదే రేంజ్లో పెట్టడం అయితే జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 సంబంధించి కట్ ఆఫ్ అన్నమాట ఇది, ఓకేనా? ఈ రెండు రాష్ట్రాల వాళ్ళు చూడండి వీడియో.
ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలంగాణ వాళ్ళు చూసుకున్నాం. ఓబీసీ వచ్చేసి 70 to 80 మార్క్స్ వస్తే మీరు ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవుతారు 100%. మన ఛానల్ గుర్తుపెట్టుకోండి, జాబ్స్ అప్డేట్ ఛానల్. అండ్ ఎస్సీ వాళ్ళు వచ్చేసి 60 to 70 మార్క్స్ వస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. అండ్ ఎస్టీ వచ్చేసి 70 to 80. ఎస్టీ వచ్చేసి కొంచెం కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది కాబట్టి వీళ్ళకి కూడా ఓబీసీ రేంజ్లోనే కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 50 to 60. అండ్ యూఆర్ సంబంధించి కూడా వీళ్ళకు 70 to 80 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. యూఆర్ వచ్చేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మొత్తం జనరల్ డిస్ట్రిక్ట్ సంబంధించింది. అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకు 10 నుంచి 20 మార్కులు తక్కువ ఉంటాయి అన్నట్టు. అంటే ఇప్పుడు 70 మార్కులు ఏంటంటే మనకు 50కి కట్ ఆఫ్ పెట్టడం అయితే జరుగుతుంది. అంటే మనకు ఓబీసీ వచ్చేసి 50-55 మార్కులు వస్తే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో మీకు పేరు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక నేను నక్సల్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూసిన 10 to 20 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ మార్క్స్కి సంబంధించి. నేను సపరేట్గా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నక్సల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దానికి చెప్పే అవకాశం అయితే ఉండదు. 50 to 60 మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ సంబంధించి క్వాలిఫైడ్ కాకుండా మీకు జాబ్ వచ్చే అవకాశం కూడా బీఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఏదో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది తెలంగాణ వాళ్ళది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకు భారీగానే కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇయర్లీ పెంచుతారు కానీ తగ్గుతారు అయితే లేదు. ఎనీవే నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఓబీసీ వచ్చేసి 75 to 80 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. 85-90 వచ్చినా కానీ పర్లేదు, ఎగ్జామ్ అయితే మీరు క్వాలిఫై అయితే కంపల్సరీ అవుతారు. అండ్ ఎస్సీ వచ్చేసి 60 to 70 మార్క్స్. నేను దీనికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే చెప్తున్నాను బ్రదర్, ఓకేనా. ఎస్టీ వచ్చేసి 80 to 90, ఎందుకంటే మనకు ఎస్టీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చాలా కాంపిటీషన్ అయితే చాలా ఉంది కాబట్టి 80 మార్క్స్ అయితే మినిమంగా రావాలి. మీరు మినిమంగా వేస్తేనే మీకు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 60 to 7. అండ్ యూఆర్ వచ్చేసి 70 to 80. యూఆర్ సంబంధించి కూడా 70 to 80 మార్క్స్ ఉంటే మీరు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారు ఆంధ్రప్రదేశ్లో. అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వీళ్ళకు కూడా 10 to 15 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. జనరల్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకుంటే డిఫరెన్స్ వచ్చేసి 10 to 15 మార్క్స్. మనకు లాస్ట్ టైం తెలంగాణలో చూసుకుంటే 19 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అంటే మనకు 59 పెట్టిండు కట్ ఆఫ్. 59 పెడితే మనకు ఓబీసీలో దాదాపు మనకు నక్సల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 41 అయితే పెట్టడం అయితే జరిగింది. దాదాపు 17 to 18 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈసారి కూడా అంత ఉండే అవకాశం లేదు, కానీ 10 to 15 మార్క్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది బ్రదర్. ఇది బ్రదర్ కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ వచ్చేసి ఒకసారి స్క్రీన్ కార్డ్ అదే తీసుకొని మీరు ఒకసారి చూసుకోండి, క్లారిటీగా చూసుకోండి, ఓకేనా. లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇది పీడిఎఫ్ వచ్చేసి నేను అందులో పెడతాను, ఓకేనా. చూసారుగా బ్రదర్, ఇప్పుడు చెప్పే కట్ ఆఫ్ మీకు ఉంటే మీకు క్లారిటీ అయిందని అనుకుంటాను. ఓకే, ఇప్పుడు ఎనీవే మనం 40, 50, 60, 70 మార్క్స్ ఉన్న వాళ్ళకు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారా? చాలామంది డౌట్స్ ఇదే, నాకు 40 వచ్చినాయి క్వాలిఫై అవుతానా, నాకు 30 వచ్చినాయి క్వాలిఫై అవుతానా, నాకు 45 వచ్చినాయి క్వాలిఫై అవుతానా అని చాలామంది కూడా డౌట్స్ అంటే కామెంట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. వాళ్ళందరికీ క్లారిటీ ఇద్దామని నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అయితే 40, 50 మార్క్స్ వస్తే బ్రదర్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయితే కారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా పర్లేదు, కానీ ఫేక్ వీడియోస్ అనేది నేను చేయను, ఓకేనా. 40 మార్కులకు వస్తుంది జాబ్ పక్క, 30 మార్కులకు వస్తుంది జాబ్ పక్క అనేది నేను చెప్పాను, ఓకేనా. ఎందుకంటే మీ టైం వేస్ట్ అవుతుంది, వేరే నోటిఫికేషన్కి ప్రిపేర్ కావచ్చు కాబట్టి నేను క్లారిటీ ఇస్తాను, ఓకేనా. 40-50 మార్కులకు అనేది ఖచ్చితంగా రాదు బ్రదర్. జనరల్ లిస్ట్కి అయితే అస్సలే రాదు అని చెప్తున్నాను. మీరు ఒకవేళ ఎగ్జామ్ క్వాలిఫై అయినా కానీ మీకు మెరిట్ లిస్ట్లో పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు, కానీ మీకు జాబ్ అయితే రాదు కదా బ్రదర్, ఓకేనా. ఎవరైతే 70+ ఉంచుతారో, ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ ఉంటుంది చూడు, వాళ్ళు మాత్రమే హోప్స్ అయితే పెట్టుకోండి. 70 ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ ఉన్న వాళ్ళు మాత్రమే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఎనీవే వీళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోండి, మీకు బాడీ అనేది ఫిట్గా ఉంటుంది, వేరే నోటిఫికేషన్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి రన్నింగ్ అనేది మీరు ఎప్పటికీ కంటిన్యూ ఉండాలి. ఇయర్లీ మొత్తం రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటే ఉండాలి కాబట్టి రన్నింగ్ అనేది పక్కకు పెట్టండి. కానీ మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే రన్నింగ్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అయితేనే మీకు అప్పటి వరకు మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడండి బ్రదర్,
మనకు 40-50 మార్క్స్కు 30 మార్క్స్కు క్వాలిఫై కారు బ్రదర్. ఓకేనా, నేను క్లారిటీగా చెప్తున్నాను. 40-50 మార్క్స్కి అయితే ఎగ్జామ్ క్వాలిఫై కారు. ఓకేనా, ఎందుకంటే మనకు కట్ ఆఫ్ అనేది భారీగా పెడుతూ ఉంటారు. ఎందుకంటే మనకు ఫిల్టరైజ్ అని ఉండాలి కదా. 47 lakhsలో మనకు 3 lakhs మందినే తీసుకోవాలంటే మినిమం కట్ ఆఫ్ పెడితేనే వీళ్ళందరూ ఫిల్టర్ అవుతారు. కాబట్టి ఆ మైండ్లో గుర్తు పెట్టుకొని మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు రన్నింగ్ అనేది వీళ్ళు మాత్రమే చేసుకోండి. ఎందుకంటే బాగా హార్డ్ వర్క్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో రన్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. 5 km అనేది మామూలు విషయం కాదు. 5 km అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకొని 1.6 km కూడా 8 నిమిషాల 35 సెకండ్లో కొట్టాలి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఫీమేల్ కానీ మేల్ కానీ ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అనేది హార్డ్ వర్క్ చేసుకోండి బ్రదర్. ఓవరాల్ ఇంత బ్రదర్. వీడియో అనేది ఎండ్ వరకు చూశారని అనుకుంటున్నాను. వీడియో కానీ ఎక్స్పీరియన్స్ నాకు నచ్చితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఓవరాల్ ఇంత బ్రదర్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.